వెల్కమ్ టు ఎంఎన్ఎస్. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కాళోజీ మార్గ్ వరకు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బివి నిర్మలా గీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ టి శ్రీనివాసరావు, నారాయణ బాబు, ఏ ప్రదీప్, జి రామలింగం, వైవి గణేష్, రమేష్, రాధిక తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నివారించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. కాలుష్య నిర్మాణం నిర్మూలన కోసం పాటుపడాలనే ముందు తరానికి ఆదర్శంగా ఉండడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వర్షాలు సాటి తర్వాత కూడా యోగా ఆఫీస్ చేయాలిగా చెట్టు నాటే కార్యక్రమం డైరెక్ట్ మన గ్రామ లోకదళ మంచి కార్యక్రమం ఇటువంటి మనం చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటుంది. సాగించాలంటే మనకున్న ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఎంతో ఇదిగా ఉండాలి. బ్యానర్ వెనక పోని అవో శివాల ఎన్టీఆర్ సార్
పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతి చెట్లు నాటుదాం భావి తరాలకు అడవులు మావే కావు అడవులు మావే కావు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. సార్ చెప్పినట్టు ఒకరోజు ఈ ప్రోగ్రాం వల్ల మనము వాతావరణాన్ని బాగు చేయలేము. ప్రతిరోజు కూడా మన వంతు సాయాన్ని మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన భావితరాల వారికి మంచి వాతావరణాన్ని మనం అందించాలి అంటే మనకు తెలుసు ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గిపోయినాయి, ఎంత మనము సఫర్ అవుతున్నాము. చాలామంది లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో ఎంతోమంది సఫర్ అవుతున్నారు, శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్టర్ కరోనా అది ఇంకా ఎక్కువైంది. సో ఇటువంటప్పుడు మనం పొల్యూషన్ని తగ్గించి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచి అలాగే సమతుల్యతను పాటించాల్సిన బాధ్యత మన చేతి మీద ఉంది. ఎందుకంటే మనము చెట్లను నరుకుంటూ వెళ్ళినా కానీ లేకపోతే చెట్లే లేకుండా పోతే మనకు ఆక్సిజన్ అనేది భూమి మీద దొరకడం చాలా కష్టమవుతుంది. బిల్డింగ్లు పెరిగిపోతున్నాయి, వాహనాల యొక్క ఉపయోగం పెరిగిపోతున్నది. దానివల్ల ఈ పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల పొల్యూషన్ కూడా పెరిగిపోతున్నది. మనము కొంచెంసేపు అంటే సిటీస్ మీద ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ మనం ఒక ½ అవర్ ట్రాఫిక్లో కానీ ఉంటే మనము దాని యొక్క ఎఫెక్ట్ మనము ఖచ్చితంగా మరుసటి రోజులు హెడేక్ గాను లేకపోతే ఒక రకమైన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులతోనూ మనం చాలా ఫేస్ చేస్తుంటాము. కానీ మా యొక్క హనుమకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ప్రాంగణం మొత్తము పచ్చగా గ్రీనరీగా పెద్ద పెద్ద చెట్లతో చక్కగా పూల చెట్లు ఉన్నాయి, పళ్ళ చెట్లు ఉన్నాయి, అలాగే ఆరోగ్యకరమైన వేప చెట్టు అలా అన్ని రకాలైన చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్వం అంతకుముందు వాళ్ళు వాటిని నాటి ప్రతి ఒక్కరూ కూడా వాటిని పోషించడం వల్ల ప్రతిరోజు కూడా వాటి మీద మేము సరైన ఇది తీసుకుంటున్నాము. వాటికి వాటర్ అందించడం కానివ్వండి, బ్రాంచెస్ ఏమన్నా అయిపోయినప్పుడు వాటిని కట్ చేసి మళ్ళా ఈ వానాకాలంలో వాటిని గ్రో అయ్యేలాగా కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎప్పుడు కూడా పచ్చదనంతో బాగా నిండిపోయి ఉంటుంది. ఎంత ఎండ ఉండినా కూడా మీకు తెలుసు వరంగల్లో ఎటువంటి ఎండ ఉంటుంది అనేది, ఎంత వేడిమి ఉంటుంది అనేది. అయినా కూడా ఈ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల పబ్లిక్ కూడా చాలా వరకు శాంతి తిరుగుతారు. మంచి గాలి, శుభ్రమైన గాలి, పరిసరాల శుభ్రత అనేది చాలా ముఖ్యంగా మెయింటైన్ చేస్తుంటాము. అంత నీట్గా ఉండడం వల్లనే ఈరోజు కూడా మేము ప్రతిరోజు అటువంటి చర్యలను ప్రతిసారి కూడా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ